కొరకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. కృపామయుడ, అత్యంత కృపామయుడ, నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములయ్యా. నిన్నట ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల కింద సజీవ లెక్కలు ఉంచిన దేవానికే స్తోత్రములు స్తోత్రములయ్యా. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సర్వ సృష్టికర్త, నీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న సహోదరులను ప్రభా ఆయన మీరు ఎక్కల కింద భద్రపరచండి అయ్యా. వారు చేసిన ప్రతి అపరాధోష పాపములు, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధోష పాపములు దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి అయ్యా, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఎవరెవరు అనారోగ్యంతో నా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ నామం తప్ప స్వస్థత మాకు లేదు నాయన. అయ్యా నీ రక్తమే మమ్మల్ని కాపాడుతుంది ప్రభా. నాయన నీకే వందనములు స్తోత్రములు. దయగల తండ్రి మా ప్రార్థన చెవిగా ఆలకించిన ఆయన నీ కరుదృష్టి మా అందరి మీద ఉంచండి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములయ్యా. అలాగే నాయన నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన. నీకే వందనాలు స్తోత్రములయ్యా. ఇది నాన్న ప్రభా నీ బిడ్డల వాక్యం ప్రకటించబోచుండగానైనా ఆ బిడ్డలిద్దరు మీ శిరోచాటును మరుగుపరిచినైనా మీరే మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా నువ్వు ఏ విధంగా మాతో మాట్లాడిన ఉద్దేశించున్నావు ప్రభా. అయ్యా సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి కనుక నాయన మీరు మాతో మాట్లాడిన ప్రభా. అయ్యా మాట్లాడినైనా మా ప్రాణాలకు తృప్తి కలగ చేయండి దేవానికే స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డగా తీర్చిదిద్దని దేవానికే స్తోత్రములు స్తోత్రములు. నేనే మార్గం నేనే జీవమని సెలవిచ్చిన దేవానికే స్తోత్రములు. నీ మార్గములో జీవించడానికి సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని గైకొని తన వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ కృప మెండుగా కుమ్మరించండి ప్రభా. నీ బిడ్డలిద్దరితో మీరు మాట్లాడండి. మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని ఉంటున్నాను ఆయన. ఇద్దరు బిడ్డ మీరు స్వాధీనపరచుకోండి దేవా. నీ దాసులకు సంపూర్ణమైన స్వస్థ దయచేయండి. అరికాలు తల వరకు నాయన మీరు ముట్టి సంపూర్ణ స్వస్థ దయచేయండి. నీ సేవలు ఇంకా ఎక్కువగా గడపడానికి అయ్యా నీ వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటించడానికి నీ బిడ్డను ఒక సాధనంగా వాడుకోమని నీకు ఇష్టమైన పాత్రగా మలచమని అడుగుచున్న నాయన. నీకే వందనాలు స్తోత్రములయ్యా. గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డను పేరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని ఈ ఉదయకాలం మెండేని దీవెన మా అందరి చుట్టూ ఉంచమని ఇజ్రాయేల్ ప్రజలు ఏర్చే మహాపట్న దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక్కసారి మళ్ళా చదవండి దయచేసి. ఇప్పుడు ఈ 5, 6 చివర ఏముంది? సువార్త. కాబట్టి అన్ని కలిపి ఒకటే సువార్త, అన్ని కలిపి ఒకటే సువార్త అని మనము ధ్యానించుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇక దేవుని రాజ్యము సువార్త గురించి చెప్తున్నాము. మళ్ళా ఒకసారి మార్కు సువార్త 1:15 చదువుకుంటున్నాము. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు సమీపించనయున్నది అంటే సమీపించి ఉన్నది. దాని అర్థం ఏంటండి? వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పాలి. చెప్పండి ఇప్పుడు. యేసు ప్రభు వచ్చుచున్నాడు. సమీపించి ఉన్నది. ఆయన వస్తేనే సమీపించి ఉన్నాడు అనే విషయం గ్రహించగలుగుతున్నావు. ఒకటి. తర్వాత మారు మనసు పొంది మారు మనసు పొంది మారు మనసు పొందని సువార్త నమ్ముడి అని చెప్పొచ్చు. దేవుని సువార్త ప్రకటించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చాడు, సమీపించెను అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మారు మనసు సువార్త.
మారు మనసు పొంది సువార్త నమ్మండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నమ్ముడి అన్నాడు. ఇప్పుడు మొత్తము జాగ్రత్తగా చదవండి, చూడండి. కాలము మనసు అంటేనేమో మారు మనసు అపోస్తలుల 17:13 వచనం ప్రకారము మారు మనస్సు అనేటువంటిది ఆయన చెప్పాడు. చదవండి. అపోస్తలుల కార్యం 17:30 వచనం. 17:30. 1 సెకండ్. జ్ఞానకాలం అండి. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉంటాడు. ఆ జ్ఞాన కాలం అంటే దేవుడు ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు. నువ్వు ప్రతి ఒక్క మనుషుడు ఏం చేయాలి? మారు మనసు అందరూ మారు మనసు పొందవాలి. ఆమేన్. రెండవది తర్వాత సువార్తను నమ్ముడి. ఇక్కడ 1 తెస్సలోనికే 1:5 వచనము చదవండి. మా సువార్త మాటతో మాత్రము కాక మాటతో మాత్రము కాక మాట్లాడే వాళ్ళము కాదు, శక్తితోటి పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయితతోను మీ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. మాట ఎవరిది? దేవుని యొక్క మాట తీసుకొని వస్తున్నారు. తర్వాత శక్తి, తర్వాత పరిశుద్ధాత్మ నిశ్చయత, పరిశుద్ధాత్మ తర్వాత సంపూర్ణ నిశ్చయత. ఇప్పుడు ఇక మారు మనసు అనేది మనము చదువుకున్నాము. ఇప్పుడు మొత్తం చదవండి. మారు మనసు పొందండి, వార్తను నమ్మండి, దేవుని సువార్త ప్రకటించాలి. రెండు కూడా చదవండి. అపోస్తులు 13:17 తర్వాత వచ్చిన చదవండి. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే 20 అపోస్తులు 2:30. ఎందుకంటే ఆజ్ఞనిచ్చాడు కదా, ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమైంది అని మనం చదువుకోవాలి. మనసు ఉందండి అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ఏమని ఇచ్చాడు అని మనం మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఒక్కొక్కసారి మీరు మారు మనసు పొంది అంటే మనము వ్యక్తిగా మనమందరం కూడా మారు మనసు పొందవలసినటువంటి వారము. మారు మనసు పొంది ఏం చేయాలి? పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందాలి. ఎవరు బాప్తిసం తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. అంటే మనం బాప్తిసించుకోవాలి, మనమే బాప్తిసించుకోవాలి, అన్ని మనము మాత్రమే చెయ్యాలి. మారు మనసు మనమే పొందాలి, బాప్తిసం మనమే తీసుకోవాలి. అలాగనే మరి 12వ అధ్యాయం 2వ కీర్తన 7:10 వచ్చిన 2వ కీర్తన 2వ
కీర్తనమ్మా రెండో అధ్యాయము కీర్తన 10వ వచనం మా బ్రదర్. అవునమ్మా 12వ వచనమా. ఆయన కోపము త్వరగా రగులు కొనును. కాదమ్మా, కొలస్సీనా? 2 కొరింథీ. ఓకే, 2 కొరింథీ 2వ అధ్యాయము 2గా 7 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి దాంట్లో మీరు మారు మనసు పొందండి, మీరే బాప్తిసము తీసుకోండి, అన్ని మీరు చేయండి అన్నాడు. ఇక్కడేమో దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసు. చిత్తానుసారము అంటే ఆయన చిత్తముగా ఆయన నీకు దైవ చిత్తము కలజేస్తాడు. రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని నీవు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షణార్థమైన యేసు ఎవరు ప్రభు మనకి అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నీ కోసం చనిపోయింది యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీకు రక్షణార్థమైన మారు మనసు కానీ దేవుడు ఇక్కడ కుమారుడు యేసుక్రీస్తు కానీ కుమారుడు క్రీస్తు జీవార్థమైన ప్రభు తండ్రి దేవుడు. 11-18 వచనం చదవండి. అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ఎవరు? ఇక్కడ దేవుడు చేశాడు, ఇక్కడ కుమారుడు ఇచ్చాడు, ఇక్కడ దేవుడు చేశాడు. ఇక్కడ మీరు గ్రహించండి, జాగ్రత్తగా గ్రహించండి, కొంచెం జాగ్రత్తగా. మనమేమో మారు మనసు పొందే వాళ్ళము, కరెక్టేనా? అవును. దైవ చిత్తము కలగజేసేది ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. కుమారుడు రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తాడు. తర్వాత జీవార్థమైన తండ్రి అయిన దేవుడు జీవార్థమైన మారు మనసు కలుగజేస్తాడు. ఇక సువార్త నమ్మిన ఎవరి మాట? ప్రభు మాట. ప్రభువు యొక్క మాట. తర్వాత పరిశుద్ధాత్మ. నేను కంప్లీట్ గా చదవండి అని చెప్పాను మీకు. సంపూర్ణ నిశ్చయిత. తర్వాత మేము మళ్ళా చదవండి. మీరు మారు మనసు పొందుడి, సువార్త నమ్ముడి. మొదటి మాట. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా మారు మనసు పొందాలని ఆజ్ఞాపించాడు. మన సువార్త మాటతో కాదు కానీ శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతో మన సువార్త ఉండాలి. అవసరం లేదు, నేను జాగ్రత్తగా చెప్తాను, మరలా వినండి. మీరు మారు మనసు పొంది దేవుని రక్షణార్థమైన జీవార్థమైన మాట, దేవుని మాట, ఆయన శక్తి పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో అని చెప్పబడినటువంటిదే మొత్తం కంప్లీట్ గా సువార్త నమ్ముట అనేటువంటి వాక్యము. అప్పుడు మీకు అర్థమైంది
అలా కాకుండా మిగతా అన్ని చదివితే ఇవి రావు, ఇవి గుర్తు రాదు. అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు సువార్త నమ్ముట అని చెప్పినప్పుడు మొత్తం కలిసి చెప్పండి ఒకసారి. మనము మారు మనసు పొందుటము, కుమారుడు దైవ చిత్తానుసారం రక్షణార్థమైన మారు మనసు, తండ్రి అయిన దేవుడు జీవార్థమైన మారు మనసు ఇస్తారు. ప్రభుని మాట ఆయన శక్తి పరిశుద్ధాత్మ సంపూర్ణత నిశ్చయత కలిగి ఉన్నది. సంపూర్ణ నిశ్చయత ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట ఆయన యొక్క మాట, కీర్తుని గూర్చిన మాట రోమా 10:17 వచనము. ఇప్పుడు అర్థమైందా? మారు మనసు సువార్త నమ్ముడి అని ఒకే పదముతో ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 వచ్చినాయి. 8 7 దేవుని మహిమ. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. దేన్ని బట్టి? క్రీస్తును గురించిన మాట వలన. సువార్త వలన ఏమి వినాలి మీరు? క్రీస్తుని గురించిన మాటలే వినాలి. ఆయన మాట వినాలి. ఆమేన్. క్రీస్తుని గూర్చిన మాట మీరు వినాలి. అర్థమైందా? తర్వాత ఏమి? శక్తి. లూకాసు 4:49 వచ్చిన చదువు. లూకాసు వార్త 4వ అధ్యాయము 24:49. 24. లూకాసు తండ్రి, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు, శక్తి పొందేంత వరకు పట్టణములో నిలిచి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2:4 వచనము చదవండి. ఇక్కడ అపోస్తలుల 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏంటి? శక్తి. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. ఏమొచ్చింది? శక్తి. ఏం పొందుకున్నారు? క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ. రోమా 15:13. 15:13. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఆమేన్. ఆమేన్. ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందండి. పొందుట ద్వారా విస్తారమైన నిరీక్షణ. పరిశుద్ధాత్మ వస్తుంది. సంపూర్ణ నిశ్చయత. 1 తిమోతి 1:5 వచనంలో చివరిలో రాసినాడు. సరే, సంపూర్ణ నిశ్చయత. 1 తిమోతి చాలు మా నిన్నని మొత్తము నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? మీరు మారు మనస్సు. నీవు మారు మనస్సు. నీవు వ్యక్తిగతంగా నీవు ప్రతి విషయాన్ని నీవు పొందాలి. 2 రక్షణార్థమైన మారు మనసు. చిత్తము రక్షణార్థమైన మారు మనసు. 3 దేవుడు జీవాత్మైన మారు మనసు.
తర్వాత ఆయన యొక్క మాటను ఆయన శక్తిని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి కలిగి శక్తి చేత తర్వాత పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి. తర్వాత పరిపూర్ణ ఇప్పుడు నాకు మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. మీరు మొత్తము కలిపి చదవండి. ఆమేన్. చెప్పండి. మనసు పొంది ఆయన సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది. చేస్తాడు. జీవంతమైన దేవుడు ఇస్తాడు. క్రీస్తు గురించిన మాట వింట ద్వారా మనసు పొంది విశ్వాసం కలుగుతుంది. ఒకసారి చెప్పండి నిదానంగా. మీరు మారు మనసు పొందాలి. కుమారుడునుసారముగా రక్షణార్థమైన మారు మనసు దేవుడు కలుగజేస్తాడు. తండ్రి అయిన దేవుని ద్వారా జీవార్థమైనటువంటి ప్రభుని మాట ద్వారా ఆయన శక్తిని పరిశుద్ధాత్మనందు మనసు సంపూర్ణ నిశ్చయత. ఆమేన్. హల్లెలూయా. మీరు గ్రహించాల్సిన విషయం ఇంకోటి ఉంది. రక్షణార్థమైన దైవ చిత్తమైనటువంటిది యేసుక్రీస్తు మనకి అర్థమైన మారు మనసు. ఎవరికి? మీరు ఎవరు? మీకు ఇస్తాడు. ఆయన ఇస్తాడు. జీవార్థమైంది దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయన ఇస్తాడు. ప్రభు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే మీరు మారు మనసు పొందారా లేదా అని ఆయనకి తెలుస్తుంది. ఏమండి? మేము నిజంగా మారు మనసు పొందామా లేదా అని దేవుడు మారు మనసు పొందారా లేదా అని రక్షణార్థమైనటువంటిది ఎలా ఆ వాక్యము చదవండి. దైవ దుఃఖము మారు రక్షణార్థమైన మారు మనసు దుఃఖమును పుట్టించదు. దేవుడు దైవ చిత్తానుసారమైన నీవు నిజంగా పొందావా? పశ్చాత్తాపంతో నిజంగా కన్నీటితో నీవు శ్రమ పడుతున్నావా? నువ్వు ఏదో తూతు మంతం అంట ప్రభువుని నమ్ముకున్నానంటే సరిపోతుందా? లేదు. ఇప్పుడు ఈయన ఒప్పుకోవాలి. ప్రభు చిత్తము దైవానుసారముగా నిజమైన మారు మనసు కుమారుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి ఏం చేశాడు? దైవ చిత్తారంగా ఏడుస్తూ కన్నీటితో పశ్చాత్తాపడినప్పుడు ఆయన రక్షణార్థమైన విషయాన్ని మొత్తము కూడా విచ్ఛేదించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. ప్రతి ఒక్క పరిశీలన చేస్తాడు. పరిశీలించినప్పుడు చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా కుమారుడు నిజంగా చాలా కష్టపడుతున్నారు, చాలా దుఃఖం అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎంతో శ్రమ, నన్ను పొందుకోవడానికి ఎంత శ్రమ పడుతున్నారు నా కుమారులు నా కుమార్తెలు. కనుక వాళ్ళు రక్షణార్థమైన మారు మనసు అర్హులు అనుకుంటాడు.
అనుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తానంటే దయచేస్తారు. కుమారుడు తండ్రిని అడుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయన ముందు నీ గురించి తండ్రిని అడుగుతాడు. తండ్రిని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమంటాడు? అడుగుతాడు జీవార్థమైన దయచేసి ఉన్నాడని చెప్పు. తండ్రి నీ జీవార్థమైనటువంటి మారు మనసు దయచేస్తాడు, వీళ్ళందరికీ అనుకరించు అని ఆయన ప్రార్థన చేసేది వాడుకున్నాడు. గమనించారా? కుమారుడు ఏం చేశాడు? ఏడ్చి ప్రార్థన చేస్తాడు. నీ తరపున జ్ఞాపన చేస్తాడు. పశ్చాత్తాపం నేను పడను, జీవార్థమైనటువంటి అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన జీవార్థమైన మనస్సును దయచేస్తారు. పొందుతావు. ఆమేన్. అటు తర్వాత ఏం చేస్తావు? యేసుక్రీస్తు ప్రభు మాట వింటావు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. అటు తర్వాత నువ్వు ఆయన శక్తిని పొందుకోవాలి. నీవు ఆయన తర్వాత ఆయన సంపూర్ణ నిశ్చయత తర్వాత సంపూర్ణమైన నిశ్చయత పూర్ణ నిశ్చయత కలిగినటువంటి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గుర్తు పెట్టుకోవాలి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మారు మనస్సు, సువార్త. ఏంటి? మారు మనస్సు, వార్తను ప్రకటించాలి. సువార్త నమ్ముడి. జాగ్రత్తగా దేవుని వాక్యమును గ్రహించాలి. మీరు జాగ్రత్తగా గ్రహించాలి. నేనేమన్నా సొంత మాటలు ఏమన్నా చెప్పానా? మరి సంతోషంగా వచ్చి వాక్యం వినొచ్చు కదా. ఎలాగొస్తున్నారు? కథలు చెప్పినట్టు చెప్తున్నానా నేనేమన్నా? ఇప్పుడు నాకు బయలుపరచిన వాక్యమును నేను మీకు బయలుపరుచుచున్నాను. మీరు గ్రహించండి, ఎక్కడ మీకు దొరకదు. ఆయన మాత్రమే నాతో తెలియజేసిన వాక్యాలను నేను మీకు బయలుపరుచుతున్నాను. మీరు పొందండి. మీరు మారు మనస్సు ఏం చేయాలి? అన్నిటికి ముందు మారు మనస్సు పొందాలి. అంటే మీరు మారు మనస్సు పొందండి అంటే వాక్యము జాగ్రత్త వినటానికి మనస్సు రెడీగా ఉండాలి. కాబట్టి మారు మనస్సు పొందుడి. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నేను నీ ఇచ్చిన వాక్యమును తెలియజెప్పినానయ్యా. నీ ప్రజలు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.